మంచిగా లేదు. ఉంది. నీకు తెలుసా? నీకంటే నాకే మంచిగా తెలుసు. గస్సరే మస్తుగా సోక్ చేసుకుంటున్నావు. ఏంది కథ? కథ లేదు, కీమా లేదు. నువ్వు సప్పుడు చేయకు. డ్రెస్కి ఎట్లుంది? చెప్పినా కదా జబర్దస్తుగుందని. కరెక్ట్గా చెప్పావు. ఆ రౌడీ సిటర్ నేనే. చూస్తుంటే ముద్దు పెట్టాలనుంది. కట్లయితే ఆడ కూడా ఓకే అయితా. ఆడనా? అంటే ఆడెవరున్నారు? ఇంకెవరుంటారు? నాకు తగ్గటోళ్ళు ఉంటారు. గట్లా గేడవకు. పర్సనల్గా కలవనీకి పోతున్నా. మరి నా సంగతి ఏంది? ఎన్నాళ్ళ నుంచో నువ్వే నా మొగుడు అని ఫిక్స్ అయినా. ఇప్పుడు గిట్లా చేస్తావా చెప్పు? ఇదేమన్నా బ్యాంకులో పైసలు ఫిక్సింగా? నీకు తగ్గటోడు ఎవ్వడో ఒకటి దొరుకుతాడు. చల్. దొంగ సచ్చినోడు. ఇంటికి రాని వాడి సంగతి చెప్తాను. జమీల్ 3 చాయ్ బోలో. అరే రాజ్ మూర్తి, భూమి వెనకాల ఏదో జరుగుతున్నదని నా డౌట్. అది డౌట్ కాదు, ఫ్యాక్ట్. కంటెంట్ లేని కథలకే 100 సీన్లు వేస్తాం. అరే ఏంది బాయ్, దునియా మొత్తం దిమాగ్ లేకుండా ఉందే. భూమి మీద నేనెవరో అటాక్ చేసిండ్రు. 10 మంది కొడుకుల మీద పడ్డారు. కొడుకులకు బొక్కలు చూర చూర వేసిన. ఎవరు వాళ్ళు? తెలియదు. అయినా ఐ లవ్ యూ చెప్పినాక కాపాడకపోతే నేను మగాన్ని ఎట్లయితా? నీకు ఐ లవ్ యూ చెప్పిందా? చెప్పకూడదా? నీకు కూడా ఐ లవ్ యూ చెప్పిందా? నీకు చెప్పిందా? ఇదేంది, ఒక్కనికే చెప్పాలి కదా. సరే, మనలో మనకి గొడవలు ఎందుకు? డైరెక్ట్గా భూమిని అడిగేద్దాం. పదండి, అక్కడికెళ్ళి కలుద్దాం. చల్. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పెట్టింది నువ్వైనప్పుడు పడమా? అరే కథలో ఇంటర్వెల్ బ్యాంక్ కోసం, క్లైమాక్స్ కోసం టెన్షన్ పడతాం, థింక్ చేసి ఫిలప్ చేస్తాం. బట్ నువ్వు ఇచ్చిన ట్విస్ట్ అయితే ఎలా డైజెస్ట్ చేసుకోవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. లైఫ్లో దినం దినం మస్తు టెన్షన్స్ వస్తాయి. ఏదో లెక్క కథం చేస్తాం. ఈ టెన్షన్ తట్టుకోవడం మా అమ్మోరు తల్లి కూడా. కంప్యూటర్ ప్రోగ్రామ్ కన్ఫ్యూజన్ కంటే డిఫికల్ట్ నువ్వు ఇచ్చిన పజిల్. ఎందుకే గేమ్ ప్లే చేసావు? మీరు నాకు నచ్చారు కాబట్టి. అందుకని ముగ్గురికి ఐ లవ్ యూ చెప్పి మమ్మల్ని పిచ్చలని చేస్తావా? ప్రేమించడం పిచ్చితనం. ఓ పోరి ముగ్గురికి ఐ లవ్ యూ చెప్పడం ఇదే అవుతుంది. దునియాలోకి ఇలెక్కడైనా ఉన్నదా? ఏదైనా ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. అది మన నలుగురు మధ్యలో మొదలైంది. అంటే నువ్వు మా ముగ్గురితో తాళి కట్టించుకుంటావా? మా ముగ్గురితో కాపురం చేస్తావా? మా ముగ్గురు పక్కలో. హోల్డ్ యువర్ టంగ్. ఈ క్షణం వరకు మిమ్మల్ని ఎంతో గొప్పగా అనుకున్నాను. మీ బాధలు షేర్ చేసుకున్నాను. మీ ఆనందాన్ని పంచుకున్నాను. మీలో ఒకరిగా కలిసిపోయాను. అందుకే ఐ లవ్ యూ చెప్పాను. తప్పేంటి? అలా ఎందుకన్నాను మీకిప్పుడు చెప్పను. చెప్పినా అర్థం కాదు. చెప్పడానికి టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. అప్పటి వరకు నో మోర్ ఆర్గ్యుమెంట్స్. తప్పైంది భూమి, నీ అంత దిమాగ్ మాకులే. అవలాగాండి, మాఫ్ కర్దు. ఐ లవ్ యూ నీ యాంగిల్లో వేరు, మా యాంగిల్లో వేరు. ట్రేస్ చేయలేకపోయాం. బట్ ఏ ఆడపిల్ల ఐ లవ్ యూకి వేరే అర్థం చెప్పదు. నువ్వు చెప్పావంటే ఏదో రీజన్ ఉండాలి. ఏదైనా మాతో షేర్ చేయి ప్లీజ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.